నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 10న తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం. జెమినీ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పరిశీలించిన నాయకులు. 4.21 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడి. ఎన్నికల సమాచారం చేరవేతలో మీడియా బాధ్యత కీలకం. శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. సబ్ స్టేషన్ ప్రారంభించిన రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఘనంగా ఉమాకోటిలింగేశ్వరుని రథోత్సవం. గూడూరు శ్రీనివాస్ రాధిక దంపతుల పూజలు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఈ నెల 10వ తేదీ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక మోరంపూడి జంక్షన్ సమీపంలోని జెమినీ గ్రౌండ్స్ లో భారీ సభ నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. జెమినీ గ్రౌండ్స్ లో ఎన్నికల శంఖారావం సభకు చేస్తున్న ఏర్పాట్లను ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, సిటీ నియోజకవర్గ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఆదిరెడ్డి గన్ని మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల శంఖారావం సభకు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు సుజయ్య కృష్ణరంగారావు, కేఎస్ జవహర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. టీడీపీకి సిటీలో బలమైన నాయకత్వం ఉందన్నారు. అన్ని డివిజన్ల నుంచి వేలాది మంది ఈ సభకు హాజరవుతారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేసింది, అప్పుల ఊబిలోకి ఎలా నెట్టింది, అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మార్గని భరత్ ఎంపీ అయ్యుండి రాజమండ్రికి మాత్రమే పరిమితం కావటం ఏంటన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. టీడీపీ నాయకులు బొడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, మరుకుర్తి రవి యాదవ్, మర్రి దుర్గా శ్రీనివాస్, కార్యదర్శి కిలపర్తి శ్రీను, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, దాస్యం ప్రసాద్, సంసాని ప్రసాద్, బంగారు నాగేశ్వరరావు, నల్లం శ్రీను, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, చాపల చినరాజు, చింతపల్లి నాని, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, చొప్పర్ల భద్రారావు, తోట కిరణ్, రేగేటి సూరిబాబు, మంత్రమూర్తి రాంబాబు, మదీనా సాహెబ్, వానపల్లి శ్రీనివాస్ తదితరులు వారి వెంట ఉన్నారు. రోజున ఈ గ్రౌండ్లో దీన్ని జెమినీ గ్రౌండ్స్ అంటారు పేరు. ఈ గ్రౌండ్స్లో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ వరకు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, బొబ్బులి సుజయ రంగారావు, జవహర్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నికల శంఖారావం అనే ఈ సభలో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎంతవరకు అప్పుల ఊబులో తీసుకుపోయింది అనే దాన్ని ప్రజలకు వివరంగా చెప్తారు. శంఖారావం ఇది ఎన్నికల శంఖారావం అంటే ఎంతో ఉత్సాహంగా అన్ని వార్డుల నుంచి కూడా బస్సుల్లో వస్తున్నారు, ఆటోల్లో వస్తున్నారు, బైకుల మీద వస్తున్నారు, దగ్గర ప్రాంతం అయితే నడిచి వచ్చేస్తున్నారు. ఇంత స్వచ్ఛందంగా ప్రజల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఎంతో హుషారుగా ఉంది. రేపు జరిగే ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది కనీ విని ఎరగని రైతులు రాజమండ్రి సిటీ ఒకటే అయినా 15,000 దాటి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా అంచనాల ప్రకారంగా ఇంకా పెరిగితే పెరగచ్చు. కాబట్టి ఈ సభ ద్వారా వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు పెద్దలందరూ కూడా వివరిస్తారు, ప్రజలు తెలుసుకుంటారు. మీ పరిస్థితి ఏంటో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల శంఖారావం రేపు ఇక్కడ పూరించబోతున్నాం. మహామహులందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా బేసికల్గా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న మాటని అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అలాగా తయారైనంతా కూడా క్యాడర్ కానీ లేకపోతే ప్రజల్లో ఆదరణ కానీ తెలుగుదేశం పార్టీ చేసిన విషయాలు కానీ చాలా ఉన్నాయి. అయితే కొంతమంది కొత్తగా వచ్చారు, ఏదోదో మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇక్కడ ఊరికి ఒక పక్కన ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సుబ్రహ్మణ్య మైదానాన్ని ముందు బుక్ చేసుకుంటే దాన్ని బ్యాక్ డేట్తో మళ్ళీ బుక్ చేయించేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి
అక్కడ ఆ గ్రౌండ్ ఇవ్వకుండా చేసిన వాళ్ళని ఇక్కడ ప్రైవేట్ గ్రౌండ్లో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏదేమైనా కానీ మీటింగ్ సూపర్ సక్సెస్ చేయడానికి కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రాజమండ్రిలో సంస్కృతిని పాడు చేయకండి, రాజమండ్రిలో ఒక రౌడీజాన్ని కూడా ప్రోత్సహించకండి, మంచి వాళ్ళని ఎన్నుకోని అని చెప్పి రాజమండ్రి ప్రజానీకానికి చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చూసిన కొన్ని ఘటనలు చూస్తున్నాం. ఇటు బెదిరించడం, చంపేస్తానంటాం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే రాజమండ్రి నగరం ఎట్టిపోతుందో మన సంస్కృతి ఎట్టిపోతుంది అని బాధగా ఉంది. కాబట్టి మీరు రాజమండ్రి ప్రజానీకానికి మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఓటు వేసే ముందు ఎవరైతే అభివృద్ధి కాముకులో, ఎవరైతే శాంతి భద్రతను కాపాడేవారో, ఎవరైతే మంచితనానికి ప్రతీకగా ఉంటారో వాళ్ళకి ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా చేతులతో నమస్కారం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాజమండ్రి రూరల్ పరిధిలోని అర్బన్ ప్రాంతంలో 4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో ఉన్న డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆర్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ చైర్మన్, జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయగా ఇంజనీరింగ్ అధికారులు పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను రూరల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి నెల 15 రోజుల కాలంలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనులు ప్రారంభించామన్నారు. గతంలో ఈ ప్రాంతం నుండి ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని, ఈ ప్రాంతంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, ఎస్ఈ పాండురంగరావు, డిఈ శేషగిరిరావు, స్థానిక నాయకులు చీకురుమెల్లి చిన్న, గొందేటి శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి, చాపరాజు, మమతారెడ్డి, దమ్ము ప్రసాద్, రామరాజు, ప్రకాష్ బాబు, దుంప చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఏవి రమణ, నేతలు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8.5 వార్డులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజావాణిని విని ఇంజనీరింగ్ శాఖ వారు కాంప్రహెన్సివ్గా, అంటే ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూశారు, గుర్తించారు, వాటికి పరిష్కార మార్గాలు కూడా కనుక్కున్నారు, నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్స్ని కన్ఫర్మ్ చేసి, లేదు పార్టీ లేదు, ప్రాంతం లేదు, ఇది కేవలం ప్రజాప్రభుత్వం కనుక ప్రజా అవసరాలు తీర్చడంలో ముందున్నటువంటి ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి వారి వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోయారని ప్రజలందరూ గుర్తించారు. అందుకే ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ముందు పనిచేసినటువంటి చంద్ర నాగేష్ గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వార్డులో ఇచ్చినటువంటి అందరితో కలిసి ఇవాళ ప్రతి వార్డు కూడా 8 వార్డులుంటే 8 వార్డుల్లోనూ పని మిగలకుండా ఆహ్లాదకర వాతావరణంలో పార్కులన్నీ డెవలప్మెంట్ చేయడం, ట్రైన్స్ బాగు చేయడం, రోడ్స్ వేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క మార్పు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకు చేరవేయటంలో ఎన్నికల సిబ్బంది, అధికారులతో సమానంగా మీడియాపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్రపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. అసత్యమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వాటికి సంబంధించి వివరాలను ఖచ్చితంగా ప్రజలకు, ఓటర్లకు చేరవేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారంతో కూడిన రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రాంతం, మతం, కులం, జాతి, వర్గం లేదా భాష ఆధారంగా
ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ జారీ చేసే సూచనలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు పోటీలో ఉండే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నియమావళిపై అవగాహన కలిగించాలన్నారు. ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది, మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు, ప్రాసెస్ అంతా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు, సో కౌంటింగ్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం. కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ, క్యాండిడేట్స్ గురించి కానీ, న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు. మీడియాకి సంబంధించి ఏమేమి రెగ్యులేషన్స్ ఉంటాయనేది తెలియజేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎలక్షన్ ఆల్రెడీ కలెక్టర్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు నోటిఫికేషన్ వస్తుంది, మోడల్ కూడా కండక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్ అఫీషియల్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్కి ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్లో ఈసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఐటీ అప్లికేషన్స్ ద్వారానే అన్ని ప్రాసెస్ చేస్తాము. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈవీఎంస్ని రెడీ చేస్తాము, ఈవీఎంస్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తాము. తర్వాత పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, వివిధ రకాలైనటువంటి 2.64 కోట్ల రూపాయలతో నర్సాపురం 33/11 విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. వేపకాయల దిబ్బలో 40.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 220/33 kV విద్యుత్ ఉప కేంద్రం పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం చేపట్టి అటు రైతులకు ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు ప్రజల గోడును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వంలో అటు రైతులు ఇటు ప్రజలు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందన్నారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు అనేవి ఉండకూడదనే లక్ష్యంతో శాశ్వత పరిష్కారంలో భాగంగా అనేక విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈఈ ఆపరేషన్ శ్రీధర్ వర్మ, ఈఈ కన్స్ట్రక్షన్ వై డేవిడ్, డిప్యూటీ ఈఈ ఆపరేషన్ చిట్టిరాజు, డిప్యూటీ ఈఈ కన్స్ట్రక్షన్ టీవీఎస్ రామకృష్ణ, ఏఈ ఆపరేషన్ మదర్సా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడప కనకరాజు, కళ్యాణ రాంబాబు, కడియాల పాపారావు, మారిశెట్టి తేజో, వీరన్నాయుడు, చొంగ శివయ్య తదితరులు పాల్గొన్నారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, రాధిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గూడూరు శ్రీనివాస స్వామివారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా రథాన్ని లాగి భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఆ మహాశివుడి కరుణా కటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి శుభాలు కలగాలని ఆ పరమశివుణ్ణి కోరుకున్నానని తెలిపారు. రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం వద్ద నుంచి కోటిలింగాలపేట మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోలాటం, భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల బాబు, పాలకవర్గ సభ్యులు, ఈవో బిహెచ్విఆర్ మూర్తి, అర్చకులు పాల్గొన్నారు. ముందుగా సి ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు మనల్ని అందరినీ కరుణించాలని, ఆయన ఆశీర్వాదం మనందరికీ మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు సుప్రసిద్ధ దేవాలయం ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర
దర్శనం చేసుకుని రథోత్సవాన్ని స్టార్ట్ చేసాం. చాలా అద్భుతంగా ఉంది. ప్రజలంతా కూడా విశేషంగా పాల్గొన్నారు. అందరికీ కూడా ఆ దేవదేవుడు మంచి శుభాలు కలిగించాలని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం కాకినాడ ప్రాంగణంలో 37.78 కోట్లతో అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని విసి ఆచార్య కె పద్మరాజు తెలిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లోని 3 కోట్లతో రోడ్ల నిర్మాణానికి 4.5 కోట్లతో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్ లో చాలా కాలంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను 30.28 కోట్లతో పునః ప్రారంభించడానికి పూజలు నిర్వహించారు. విసి ఆచార్య కె పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ మరియు విశ్వవిద్యాలయ అధికారులు హాజరై సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. పద్మరాజు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం కాకినాడ క్యాంపస్లోని 37.78 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, యూనివర్సిటీ ఇంజనీర్లు డాక్టర్ కె నూకరత్నం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ దీప్తి, ఈసీ మెంబర్ గంధం నారాయణరావు, ఏపీఈ డబ్ల్యూఐడిసి ఈఈ జైకర్, ఆర్ఎండ్బి డిఈ మధుసూదన్ రావు, ప్రిన్సిపల్స్, డీన్స్, కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 28 కోట్లతో 2 బిల్డింగ్లు రీస్టార్ట్ చేయడం జరిగింది. బోత్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్, ఇంకోటి రెండవది ఎగ్జామినేషన్స్ బిల్డింగ్ కూడా. ఇది ఈ యూనివర్సిటీ హిస్టరీలోనే ఒక మంచి రోజు. ఎందుకంటే ఒకే రోజు 4 బిల్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంబీఏ బిల్డింగ్ ఒకటి, అలానే ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఉమెన్స్ హాస్టల్, తర్వాత సిసి రోడ్స్. ఉమెన్స్ హాస్టల్ వచ్చి 4.5 crores, సిసి రోడ్స్ 3.3 crores స్టార్ట్ చేయడం జరిగిందండి. అట్లనే 11వ తారీఖున తాడేపల్లిగూడెం క్యాంపస్లో 3 కోట్ల వర్క్ అనదర్ సిసి రోడ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ కొత్త బిల్డింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం మేము. అట్లనే ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామినేషన్స్ జరగాలని భావిస్తూ ఉన్నాం. ఈ రోజుని ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉచిత శిక్షా అభియాన్ పిఎం ఉషా స్కీమ్లో సుమారు 20 కోట్ల రూపాయల శాంక్షన్ జరగడం జరిగింది. దాంట్లో కూడా 12 కోట్లు పెట్టి ఒక అల్ట్రా మోడర్న్ గ్రీన్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. అండ్ సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి మోడరేషన్ ఆఫ్ డిఫరెంట్ బిల్డింగ్స్ చేస్తున్నాం. అండ్ సుమారు 97 ఎక్విప్మెంట్ 6 కోట్లతో కొంటున్నాము. బేసికల్గా రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడం ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో పంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయం ఆవరణలో కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ చతుర్దశి శుక్రవారం రాత్రి 8:18 శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో శ్రీనివాస్, పలువురు నగర ప్రముఖులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, అడబాల రామకృష్ణ తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
స్థానిక కంబాల చెరువు సమీపంలోని వై జంక్షన్ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం వైద్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్ఫూర్తి ప్రదాత ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ భారతదేశ ఇతిహాస పురాణ కాలం నుంచి మహిళలకు సముచితమైన స్థానం లభిస్తోందని అన్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలను ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలుగచేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఐఎంఏ మహిళా విభాగం వైద్యులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణపై సమాజ అభివృద్ధికి మహిళా చేరికను ప్రేరేపించండి అనే నినాదంతో ర్యాలీలో పాల్గొనడం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించే దిశగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. అధ్యక్షుడు వైఎస్ గురుప్రసాద్, సాయి ప్రసాద్, ఎన్వి నరసింహారావు, డి భాస్కర్ రాజు, డిఆర్సి జోగారావు, కె అరుణకుమారి, పద్మజ, ప్రేమలత, జి కాంతితేజ, జి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఇలా కలుసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటుంటాం యాక్చువల్గా. బట్ వాట్ ఐ సీ ఇస్ మెనీ ఉమెన్ డాక్టర్స్. సో ఎంపవర్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా సిన్స్ ఏజెస్. నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను, నిన్న మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోయాము శివరాత్రి శివుడిని ఏమంటారు అంటే ఆ టైంలోనే ఏన్షియంట్ టైమ్స్లోనే మనకి హాఫ్ ఇచ్చారు అప్పుడు అంటే. సో ఇట్ వాస్ దేర్ సిన్స్ ఏజెస్. ఓన్లీ థింగ్ ఈస్ మన మైండ్ బ్లాక్ అనేది మనం పోగొట్టుకొని వీ హ్యావ్ టు గెట్ ఎంపవర్డ్ బోత్ సోషల్లీ, ఫిజికల్లీ, మెంటలీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండాలి. సో హెల్త్ పరంగా మీరందరు డాక్టర్స్ కాబట్టి యూ షుడ్ మేక్ ఉమెన్ స్ట్రాంగ్. రూరల్ వైసీపీ నాయకులు స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మను దహనం చేయటం నీచమైన చర్య అని బొమ్మూరు సెంటర్లో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి శివ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ అరాచకాలను ఖండిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశాన్ని పాలతో కడిగి శుభ్రం చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, కడియం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, చెల్లబోయిన శ్రీనివాస్, జల్ది కృపారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, పితాని శివరామకృష్ణ, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కామిని ప్రసాద్, దండమూడి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మన్యం పెద్దబాబు, భీమరశెట్టి రమేష్, తలారి మూర్తి, కామిని భాస్కర్, బొప్పన శ్రేణు, రొంపిచెర్ల యాంటోనీ, గాలి వెంకటేశ్వరరావు, పిల్ల తనూజ, కేదార్, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, ముత్తాబత్తుల విజయ, దండమూడి ప్రమీల, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, రామోజు గౌరి, బంగారాజు, మంగాయమ్మ, పల్ల రామస్వామి యాదవ్, ముచ్చి నాని, నాగేశ్వరరావు, కోటిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము వెళుతున్న సందర్భంలో ఎర్రగొండ మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ విపరీతంగా చెత్త కుప్పలేసి ఉండడాన్ని గమనించడం జరిగింది. గమనించి ఆయన అన్నమాట ఒక్కడే, ఏదైతే ఇటీవల మంత్రి చల్లపల్లి వేణుగోపాలకృష్ణ గారు చెప్పారో చెత్తను ఊచడానికి వచ్చానని, మరి ఏమిటి ఈ చెత్త? ఈ ధవళేశ్వరం గ్రామంలో ఎక్కడికెక్కడ చెత్త ఈ విధంగా పేరుకుపోయింది. ఇక్కడే కాదు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పారిశుద్ధ్యం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ చెత్త ఈ విధంగా పేరుపోతే ఎప్పుడు శుభ్రం చేస్తారు మంత్రి గారు? ఇదేరా మీరు చెప్పింది శుభ్రం చేయడానికి వచ్చింది, మీరు అక్కడి దగ్గరికి వచ్చింది. మీ మాటలు ప్రజలు వినరు, రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు అని చెప్పడం జరిగింది తప్ప మరి ఏ విధంగా చెప్పలేదు. దానికి మరి రాత్రి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఇక్కడ బుచ్చి చౌదరి ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కానీ గతంలో కడియం నియోజకవర్గంలో కానీ దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు ఇక్కడ జరగలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. ఇటువంటి సాంప్రదాయానికి, కొత్త నూతన సాంప్రదాయాలకి ఇవాళ వైఎస్ఆర్సీపీ తోడ్పాటు కల్పిస్తుంది. ఈ విధానాలు కరెక్ట్ కాదు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అఖండ మెజారిటీతో గెలవాలని తెలుగుదేశం నగర తెలుగు యువత కార్యదర్శి
తాడి దుర్గాప్రసాద్ శూలాలు ధరించి ఆ పరమశివుణ్ణి ప్రార్థించారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకు మండలం తేతలి గ్రామంలో శూలాల పండుగ జరిగింది. తాడి దుర్గాప్రసాద్ పరమశివుడికి పూజలు నిర్వహించి అనంతరం శూలాలు గుచ్చుకుని ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆదిరెడ్డి వాసు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు. అటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే పేద మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసన్న అఖండ విజయంతో అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈరోజు తణుకు మండలం తేతల గ్రామంలో సోలాలేశ్వరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజమండ్రి జన ఆశీస్సులు, మా శివయ్య ఆశీస్సులు కూడా ఉండి అన్ని అఖండ మెజార్టీతో గెలవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బలహీన వర్గాలకు చెందిన రాష్ట్ర మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను పట్టుకుని చెత్త మంత్రి అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఎమ్మెల్యే బుచ్చయ్యను రానున్న ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ముందుకు వెళ్లనున్నారని వైకాపా నాయకులు అన్నారు. తన కుల అహంకారంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని చెత్త మంత్రి అని సంబోధించడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై బొమ్మూరు వద్ద టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దిష్టిబొమ్మను వైసీపీ ఎస్సీ బీసీ నాయకులు దహనం చేశారు. యువ నాయకుడు నక్కా రాజేంద్ర మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బలహీన వర్గాలకు చెందిన రాష్ట్ర మంత్రి వేణుని కించపరచడం దారుణమన్నారు. బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షులు రాకేష్ రాయుడు, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి పెయ్యల రాజేష్, వైసీపీ రాజమండ్రి రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సుందరపల్లి అనిల్, ఉపాధ్యక్షులు మద్దా దుర్గారావు, కోటి రాజశేఖర్, చెల్లాయమ్మ, ఆచంట కళ్యాణ్, తోడేటి రాహుల్, నక్కా స్వామి, జాలా మోషే పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కడియం CHNCలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్, వైద్యులు డాక్టర్ మోహన్ వంశీ, డాక్టర్ అరుణ, సీనియర్ నర్సా వలీమాలను ఘనంగా సత్కరించారు. డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మానవులను సృష్టించిన దేవుడు కూడా ఒక తల్లికి బిడ్డేనని, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, కూతురుగా ప్రతి మగవాడి విజయం వెనుక ఉండి ముందుకు నడిపించే స్త్రీమూర్తులందరికీ, వైద్య వృత్తిలో ఉన్న స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మహిళా దినోత్సవ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డాక్టర్ శిరీష, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు, జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, సుంకర శ్రీనివాస్, ఎన్ మెహర్ సాగర్, CHNB కామరాజు, పివి సత్యనారాయణ, స్టాఫ్ ఎలిజబెత్, రేచర్ల రూత్, చిట్టి పాప, మంగ పాల్గొన్నారు. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుమారు 10,000 మంది భక్తులు స్వామివారికి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం గోదావరిలో స్వామివారి చక్రస్నానం, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు 200 జంటలు కళ్యాణంలో పాల్గొని శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. కమిటీ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటెపు వెంకన్నబాబు, సెక్రటరీ విజయ్ కిరణ్, ట్రెజరర్ ఎక్కల వీరనాగేశ్వరరావు, వీదెల రామకృష్ణ చౌదరి, చిత్తలూరి వీరభద్రరావు, బంగారు భాస్కర్ గుప్తా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10న తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం. జెమినీ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పరిశీలించిన నాయకులు. 4.21 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడి. ఎన్నికల సమాచారం చేరవేతలో మీడియా బాధ్యత కీలకం. శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. సబ్ స్టేషన్ ప్రారంభించిన రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఘనంగా ఉమాకోటిలింగేశ్వరుని రథోత్సవం. గూడూరు శ్రీనివాస్ రాధిక దంపతుల పూజలు. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.